రీసెంట్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. అంటే లైఫ్లో ప్రతిదానికి టైం ఇవ్వాలి, వర్క్ లిమిటెడ్గా ఉండాలని. అయితే టెక్ సెక్టర్లో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అస్సలు ఊహించుకోవద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. టెక్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కాస్త ట్రేడ్ ఆఫ్ చేయాలి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మినిట్ టు మినిట్ ప్రపంచం మారిపోతుంది. ఇంత కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టైంలో మనం బ్యాలెన్స్ చేస్తూ సండే రోజు ఆఫ్ తీసుకుంటాం, మండే రోజు రెస్ట్ తీసుకుంటాం, ఇలా కూర్చుని రోజుకి 5 గంటలే పని చేస్తాం, 6 గంటలే పని చేస్తాం, ఇలా కూర్చుంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. చైనా వాళ్ళు ఇంత గ్రేట్గా అవడానికి కారణం 996 వర్క్ కల్చర్ అనమాట. 6 రోజులు పొద్దున్న 9 నుంచి నైట్ 9 వరకు. అది కొన్ని కంపెనీస్ చైనాలో ఒప్పుకోకపోతున్నా పూర్తి స్థాయిలో ఆ కల్చర్ ఉండటం వల్లే చైనా ఇంత గ్రేట్గా అయింది. అమెరికా కనుక ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేసి ఎంప్లాయీస్ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక అమెరికన్ ఫర్మ్స్, ఇండస్ట్రీస్, ముఖ్యంగా టెక్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ మాత్రం పైకి రాలేవని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇంత ఫాస్ట్ మూవింగ్ సెక్టర్, ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో కొంచెం స్లో అయినా లీనియంట్గా ఉన్నా దెబ్బతినక తప్పదని చెప్పి చెప్పుకొచ్చారనమాట.